వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం టెంపుల్లో పెట్టే ప్రసాదం కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పులు కొద్దిగా, ఇంగువ చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1/2 టీ స్పూన్. ముందుగా మనం కుక్కర్ బౌల్ని తీసుకుని అందులో పెసరపప్పు అలాగే బియ్యాన్ని కూడా వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఎసరు పోసుకోవాలి. నేను 1 కప్పు పెసరపప్పు, బియ్యం 2 కప్పులు తీసుకుంటున్నాను. దానికి ఎసరుగా 4 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దానికి నెయ్యి తాలింపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా జీలకర్ర వేసి అది వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే జీడిపప్పు, కొద్దిగా మిరియాల పొడి. మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి, బాగా ఫైన్ పౌడర్లా చేసుకోకూడదు. దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తాలింపు మొత్తం వేగిన తర్వాత దాన్ని మనం నానబెట్టుకున్న రైస్లోకి వంచుకోవాలి. ఈ విధంగా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి కట్టె పొంగలి రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మనకి టెంపుల్లో అవైలబుల్గా ఉండే కట్టె పొంగల్ని మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి.